బీజేపీ పుట్టలను బద్దలు కొట్టిన స్వాతి చతుర్వేది అనేట ఆమె రాసింది ఈ ఆర్టికల్ చదువుతున్నా. ఇది ఆవిడో ప్రముఖ జర్నలిస్టు, సోషల్ మీడియా పేరిట బీజేపీ విషనాగులు కట్టుకున్న పుట్టలను బద్దలు కొట్టిన యోధ. వాస్తవాల్లో విషాన్ని నింపి వక్రీకరించి నిజాలను సమాధి చేసి అసత్యాలను సమాజంపైకి వెదజల్లిన తీరును కండ్లగట్టిన సాహసి. ఓకే, సో దేశభక్తి ముసుగులో అత్యంత నీచమైన ప్రచారాలకు తెగించిన వారి పశ్చాత్తాపాలను అక్షరీకరించిన తెగువ ఆమెది. వి అప్రిషియేట్ యూ స్వాతి చతుర్వేది మేడం. స్వాతి చతుర్వేది ఐఎమ్ ఏ ట్రోల్ అనే పుస్తకం రాసింది ఆమె. ఓకే, అది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంటర్నెట్ అంతర్జాలం అంటారు. అంతర్జాల అంతఃపుర రహస్యాలను శోధించి ఆమె రూపొందించిన పుస్తకం. అది పుస్తకం మాత్రమే కాదు, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో కాషాయముకలు చేసే కనికట్టును, విద్వేష ప్రచారాల వెనుక గుట్టును విప్పిన రచన. సమాజ హితాన్ని కాంక్షించి రచనలు చేసిన స్వాతి చతుర్వేది బీజేపీ ఆర్ఎస్ఎస్ కు కంటగింపుగా మారారు. ఫలితం ఒక మహిళ అని కూడా చూడకుండా అత్యంత దుర్మార్గంగా ఆమెపై ట్రోలింగ్ సాగింది. మొదట ఆమె విస్మరించారు, కొంతకాలం భరించారు. ఇక భరించలేని పరిస్థితుల్లో దాని అంతు చూసేందుకే ఆమె సిద్ధమయ్యారు. ఆ క్రమంలో రాసినదే ఈ పుస్తకం. ఇది ఐఎమ్ ఏ ట్రోల్. ఆదివారం నాటి మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఈ పుస్తకంలోని కొన్ని ముఖ్యాంశాలను పాఠకులకు పరిచయం చేసే ప్రయత్నం స్వాతి చతుర్వేది ప్రముఖ పాత్రికేయురాలు. పలు వార్తాపత్రికలకు, టీవీ ఛానళ్లకు పనిచేశారు ఆమె. స్టేట్స్ మ్యాన్, ది ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందుస్థాన్ టైమ్స్, ద ట్రిబ్యూన్, ఎన్డీటీవీ, ద వైర్, గల్ఫ్ న్యూస్, డక్కన్ హెరాల్డ్ వంటి పత్రికల్లో ఆమె పాత్రికేయురాలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. స్వాతి చతుర్వేదికి 2018లో రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ నుంచి ప్రైజ్ ఫర్ కరేజ్ అవార్డు లభించింది. డాడీస్ గర్ల్ అనేది ఆమె రాసిన మొదటి పుస్తకము. రెండవ పుస్తకము ఐఎమ్ ఏ ట్రోల్, ఇన్సైడ్ ద సీక్రెట్ వరల్డ్ ఆఫ్ ద బిజినెస్ డిజిటల్ ఆర్మీ. బీజేపీకి చెందిన ఆకతాయిలు మహిళలను ఆన్లైన్ లో వేధిస్తున్న నేపథ్యంలో ఈ పుస్తకం బహుళ ప్రాచుర్యం పొందింది. బీజేపీ సోషల్ మీడియా తమ గిట్టని అనేక మంది ప్రముఖులను కించపరుస్తూ అబద్ధపు, విద్వేషపు ప్రచారం సాగిస్తూ ఉంటుంది. ఆ ప్రముఖులకు వ్యక్తిగతంగా అవమానకర మెసేజ్లు పంపుతూ మానసికంగా వేధిస్తుంది. ఇందులో మహిళలైతే మరింత అవమానకరంగా దుష్ప్రచారం సాగిస్తుంది. ప్రఖ్యాత పాత్రికేయురాలు స్వాతి చతుర్వేదిపై కూడా బీజేపీ పెద్దల కన్ను పడింది. దీంతో ఆమెను ఆన్లైన్ లో వెంటాడమని తమ సోషల్ మీడియాకు ఆదేశాలు ఇచ్చారు. చూసుకోవడం ఆమెకు బాధగా ఉండేది. ఆ మెసేజ్లు తనకెవరైనా రాజకీయ నాయకుడికి సంబంధాన్ని అంటగడుతూ లేదా శృంగారం గురించి కల్పిత గాథలు వివరిస్తూ అత్యంత అసభ్యకరంగా ఉండేవి. మహిళలనైతే కొన్ని నెలల పాటు వాటిని భరించిన స్వాతి చతుర్వేది బీజేపీ సోషల్ మీడియా పనితీరు చేస్తున్న నిర్వాహకంపై 2 ఏళ్ల పాటు పరిశోధన జరిపారు. అందులో పనిచేస్తున్న వారితో కూడా మాట్లాడి ఐఎమ్ ఏ ట్రోల్ పుస్తకాన్ని 2016లో రాశారు. అందులో కొన్ని ప్రధాన భాగాలను సంక్షిప్తంగా అందిస్తున్నాము. దేశం కనీ విని ఎరుగని స్థాయిలో బీజేపీ సృష్టించిన భయంకర ఉన్మాద విద్వేష అబద్ధాల యంత్రాంగం, ఎన్నడూ చూడనంత అధమస్థాయి ప్రచారం. నేనొక పరిశోధనాత్మక విలేకరిని, భావ ప్రకటన స్వేచ్ఛయే నాకింత కూడు పెడుతుంది. కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం అధికారిక రహస్యాల చట్టం కింద ఇతర విలేకరుల మీద మోపినట్లే నా మీద కూడా అనేక కేసులు బనాయించింది. నా ప్రచురిత కథనాల బలంతో ఆత్మవిశ్వాసంతో నేను ఆ కేసులన్నీ ఎదుర్కొన్నాను. అట్లాంటి నేనే స్వయంగా దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్ పోలీస్ స్టేషన్ లో సిన్ సైడర్ పేరిట నడుస్తున్న అనామక ట్విట్టర్ ఖాతాదారు మీద కేసు పెట్టాను. 40,000 మంది అతని ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారు. గత 6 నెలలుగా ఈ ఖాతాదారు పథకం ప్రకారం నా మీద విష ప్రచారం చేస్తున్నాడు. ఒక రాజకీయవేత్తతో నాకు అక్రమ శారీరక సంబంధం అంటగట్టాడు. వింటున్నారు? తెల్లారి లేచి చూస్తే చాలు నా ట్విట్టర్ ఖాతాలో వందలాది అసభ్యకరమైన కామెంట్లు కానీ నోటిఫికేషన్లు వచ్చేవి. రాత్రికి నా రేటు గురించి, రాత్రిపూట రతి రహస్యాల గురించి అత్యంత అసభ్యకరమైన రీతిలో నన్ను ఒక కామ పిశాచులా చిత్రీకరిస్తూ సందేశాలు పెడుతుండేవారు. 21 ఏండ్ల నా వృత్తి గౌరవాన్ని చిదిమేసి సోషల్ మీడియాలో నన్ను ఒక బజారు ఆడదానిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. అర్థమైందా? ఆమె 21 అంటే ఆమెకు ఆల్రెడీ
ఉంటుంది, అంటే 50 ఏళ్ళు వయసు ఆమె. అట్లాంటి ఆమెను కూడా ఎట్లా చిత్రవద. ఈ ఇంటర్నెట్ దాడులకు ప్రత్యేక లక్ష్యం ఉంటాయి. విలేకరిగా నా సుదీర్ఘ వృత్తిగత జీవితంలో నేనెన్నడూ ఎరగనంత అధమస్థాయి అసభ్య విద్వేష ప్రచారాన్ని చవిచూశాను. వింటున్నా మిత్రులారా, తెల్లవారుజాముని అందరూ ఆస్వాదిస్తారు, కానీ నేను మాత్రం వికారపు ఉదయాలను చూడాల్సి వచ్చేది. అర్థమైందా? @LutinSider పేరు పెట్టుకున్న ఖాతాదారు ఒక్కడే కాదు నా మీద దాడులకు తెగబడింది. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉండే. నిర్భయని బలాత్కారం చేసినట్లుగా నిన్ను రేప్ చేస్తామని, AK-47తో కాల్చివేస్తామని బెదిరింపులు వచ్చేవి. కశ్మీర్లో సైన్యం వాడుతున్న పెల్లెట్ గన్ల కారణంగా శాశ్వత అంధులుగా మారుతున్న అమాయకుల పౌరుల గురించి కథనాలు రాసినందుకు నాపై ఇలా విరుచుకుపడ్డారు. 6 నెలలు ఓపిక పట్టాను, ఇక నా వల్ల కాలేదు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. నేను పెట్టిన కేసుకు జాతీయంగా అంతర్జాతీయంగా ఊహించినంతటి స్పందన వచ్చింది. ట్విట్టర్ సదరు ఖాతాను సస్పెండ్ చేసింది. అయినా గానీ ఆ నిందితుడిని ఈ రోజు వరకు పోలీసులు అరెస్టు చేయలేదు. కారణం ఏంది అంటే అతనికి ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క అండద ఉండడమే. వీళ్ళంతా ఇంటర్నెట్ గూండాలు. ఈ ఇంటర్నెట్ పోకిరీలు అసభ్యకరమైన చిత్రాలు, అభ్యంతరకరమైన వికృత రాతలతో తెగబడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళంతా ఇంటర్నెట్ గూండాలు. ఇంటర్నెట్ బీజేపీ మీద కానీ, మోడీ ప్రభుత్వం మీద కానీ, దేశభక్తికి సంబంధించినవి కానీ ఎవరన్నా సహేతుకమైన విమర్శ చేశారా, ఇక వారి పని పట్టడమే ఈ ఇంటర్నెట్ గూండాల పని. అంటే నాలాంటోడు మాట్లాడి సో ఎవడు ప్రశ్నిస్తే వానికి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. సో ట్విట్టర్ లో వీరంతా ఏ హిందూ దేవుడు దేవత బొమ్మను ముఖ చిత్రంగా కలిగి ఉంటారు, లేదా ఎక్కువ మంది తమ ఖాతాను అనుసరించే ప్రేరేపించేటువంటి అందమైన యువతుల బొమ్మలు ముఖ చిత్రాలుగా పెట్టుకుంటారు. ఎక్కువ మంది వాళ్ళ ఒరిజినల్ ఏం వాడరు. వాట్సాప్ లో కూడా వాళ్ళ ఒరిజినల్ ఏం వాడరు, కానీ ఒరిజినల్ ఏం వాడరు, ఎందుకంటే వాడు దొరుకుతారని చెప్పి. సో తర్వాత ఈ గూండాలకు ఊరు పేరు ఉండదు. కరెక్ట్. బీజేపీకి చెందిన వాళ్ళ అకౌంట్లు వాళ్ళ ఐడెంటిటీ ఎక్కడ బయటపడకుండా కాపాడుకుంటారు చెప్పదలుచుకున్న. బీజేపీకి చెందిన అత్యున్నత స్థాయి వ్యక్తులు ఆఖరికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వీరికి అనుచరులుగా ఫాలోవర్గా కొనసాగుతారు. ఇది వాస్తవం, ఎందుకంటే చేయించదు వాళ్ళే కాబట్టి. అదొక బీజేపీ ఐటీ సెల్, అదొక నెట్వర్క్ నడుస్తుంది. ఎవ్రీథింగ్ పెయిడ్. ఇంటర్నెట్ లో చలామణి అవుతున్న ఈ విద్వేష భాష వాస్తవ ప్రపంచంలోకి కూడా దూసుకు వచ్చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, మాజీ సైన్యాధ్యక్షుడు వికే సింగ్ తనను ప్రశ్నించిన జర్నలిస్టులను, అంటే సెక్యులర్ జర్నలిస్టులను వ్యభిచారులు అనే అర్థం వచ్చే విధంగా వాడిన పదం. అది అర్థమైందా? సెక్యులర్ ప్రాస్టిట్యూట్ అంటే అదే వ్యభిచారులు అన్నీ అన్నాయంట. సెక్యులర్ అందరం సమానం రా అంటే మా అమ్మను ప్రేమిస్తా, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మను గౌరవిస్తా అనడం నేరం. నా మతాన్ని ప్రేమిస్తా, అన్య మతస్థులను గౌరవిస్తా అనడం నేరం అంట, అన్య మతాలు. సో సెక్యులర్ అంటే అది భూతాన్ అనే మాట వాడాడు. అర్థమైందా? ఎవరు? ఆ బీజేపీ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి. అర్థమైందా? మాజీ సైన్యాధ్యక్షుడు వికే సింగ్ అని పేరు, బీజేపీ. ఆ వెంటనే బీజేపీ మంత్రులు ఇంటర్నెట్ పోకిరీలు దీనిని అందిపుచ్చుకున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ మాయావతిని ఉద్దేశించి వ్యభిచారి కన్నా హీనం అన్న మాట ప్రయోగించాడు. వింటున్నారా బాపం. 2016లో హోలీ రోజున ఢిల్లీలో డాక్టర్ పంకజ్ నారంగ్ హత్యోదంతాన్ని తీసుకోండి. డాక్టర్ నారంగ్ను ముస్లింలు హత్య చేశారని, ఈ వాస్తవాన్ని దాచిపెడుతుందని రాహుల్ రాజ్ పేరు గల వ్యక్తి, ఇతడికి ట్విట్టర్లో 77,900 మంది ఫాలోవర్లు ఉన్నారు, ట్వీట్ చేశాడు. ప్రచారం చేస్తున్నాడు. పంకజ్ నారంగ్ ని ముస్లిం చంపినని దుష్ప్రచారం వాడు స్టార్ట్ చేసినట్టు రాహుల్ రాజ్ అంటాడు. ఈ ప్రచారం మూలంగా మత విద్వేషాలు తలెత్తే లోపే ఢిల్లీ పోలీసులు వెంటనే డాక్టర్ నారంగ్ హత్య గురించి జరుగుతున్నది అబద్ధం ప్రచారం అని స్పష్టంగా వివరణ ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఈ విద్వేష ప్రచారాన్ని ప్రారంభించిన వ్యక్తి మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. శోభాడే మీద దిగజారుడు వ్యాఖ్యలు. శోభాడే తర్వాత బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే హఠాన్ మరణం గురించి 2014 జూన్ 3న ప్రముఖ రచయిత్రి శోభాడే సంతాప సూచకంగా ఇలా ట్వీట్ చేశారు. ఎవరు? శోభాడే. దిగ్భ్రాంతికరమైన వార్త, ముండే మరణ వార్త ఎంతటి విషాదం. ఆయన ఆత్మకు శాంతి కలగాక, కుటుంబానికి చెడ్డ రోజులు వచ్చాయి. నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను. గోపీనాథ్ ముండే మరణం వెనుక. కానీ రాహుల్ రాజు ఇలా స్పందించాడు. హాయ్ శోభాడే, నీ బాధ నాకు అర్థమైంది. చాలా రోజులుగా పడక సుఖానికి దూరంగా ఉన్నట్లున్నావు. మరీ అంతగా వెంపర్లాడకు. ఇట్లాంటి అసభ్య రాతగాన్ని ట్విట్టర్ ఖాతాని మన ప్రధాని మోడీ కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నారు. రాహుల్ రాజుది. ఓకే, ఆమె బాధపడుతూ ట్వీట్ చేస్తే వాడు పెట్టిన కామెంట్ చూడండి. బీజేపీ ఐటీ సార్
సంబిత్ పాత్రో, అమిత్ మాలవీయ ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతున్న ప్రధాని మోడీ నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతాకు 21.6 అంటే 21 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన 1375 ఖాతాలకు ఫాలోవర్గా ఉన్నాడు. ఎవరు? నరేంద్ర మోడీ. సమాచార హక్కు చట్టాన్ని అనుసరించి సేకరించిన వివరాల ప్రకారం @నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ PMO ఖాతాలను ఆయనే స్వయంగా నిర్వహిస్తుంటారు. అటువంటప్పుడు ఇంటర్నెట్లో అత్యంత నికృష్ట పోకిరీలుగా చెలామణి అవుతున్న వారిని మోడీ ఎందుకు ఫాలో అవుతున్నట్టు ఆలోచించండి. మోడీ ఫాలో అయ్యే 26 ట్విట్టర్ ఖాతాలు ఇతర రాజకీయ పార్టీల నేతలు, పత్రికా విలేకరులు, ప్రత్యేకించి మహిళలు, మైనారిటీలు, దళితుల మీద నిత్యం తిట్ల దండకాలు అందుకోవడం, లైంగికంగా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, హత్య చేస్తానని బెదిరించడం చేస్తూ ఉంటాయి. ఈ అర్థమైందా? ఈ యొక్క ఫాలో అయ్యే ట్విట్టర్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో రాహుల్ రాజు అట్లాంటి వాళ్ళు చేసేది ప్రతిపక్షాల నేతల మీద, పత్రికా విలేకరుల మీద, మహిళలు, మైనారిటీలు, దళితులు వీళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కొట్లాడేటువంటి సామాజిక కార్యకర్తల మీద, వీళ్ళ మీద తమని తాము గర్వించే హిందువుగానో, దేశభక్తుడిగానో, నమో భక్తుడిగానో చెప్పుకుంటారు. వందే మాతరం, భారత్ మాతాకి జయ అన్న నినాదాలు జోడించుకుంటారు. వాస్తవం. ప్రధాని మోడీ తమ ఖాతాను అనుసరిస్తున్నారని గొప్పగా చెప్పుకోవడానికి మోడీ బొమ్మని తమ ఖాతాలకు ముఖ చిత్రంగా వాడుకుంటారు. వాస్తవం. మోడీ మహాశయ, ఇదేం అన్యాయం, ఇట్లాంటి పోకిరీల ఖాతాలను మీరెందుకు అనుసరిస్తున్నారు అని ప్రశ్నిస్తే మోడీ గారు మౌనవ్రతం పాటిస్తారు. ఎందుకంటే చేయించేదే. పుస్తకం అచ్చులో వచ్చే సమయానికి ఇలాంటి ఇంటర్నెట్ గుండాల మీద పోలీస్ కేసులు నమోదైనా వారి ట్విట్టర్ అకౌంట్లు ఒకసారి రద్దయినా కూడా వారి ఖాతాల నుంచి మోడీ దూరంగా జరగలేదు. అంతేకాదు, తాను అనుసరిస్తున్న 150 ట్విట్టర్ ఖాతాదారులందరినీ పోగేసి 2015 జూలై 1న ప్రధాని అధికారిక నివాసంలో డిజిటల్ సంపర్క్ పేరిట ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు మోడీ. సాఫ్ట్వేర్ కంపెనీల పని విధానం కరెక్ట్. ఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్న కేంద్ర బీజేపీ ఐటీ విభాగాన్ని చూస్తే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మాదిరిగా అనిపిస్తుంది. వింటున్నా మిత్రులారా? దీనికి నేషనల్ డిజిటల్ ఆపరేషన్ సెంటర్ అని పేరు పెట్టారు. అక్కడ గుంపులుగా టెక్కీలుగా పిలువబడే ఉద్యోగులు కనబడుతూ ఉంటారు. వీరంతా చిన్న చిన్న ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీలు పూర్తి చేసుకుని వచ్చిన నవ యువతీ యువకులు, యంగ్స్టర్స్. వాళ్ళకి ఏంటంటే చిల్లర కావాలి, పైసలు కావాలి. కానీ పైసల కోసం ఈ యొక్క వాళ్ళతో దుష్ప్రచారం చేపిస్తారు. దేవాల బీజేపీ, RSS, ఈ యొక్క బీజేపీ సంబంధించిన సోషల్ మీడియా అంతా పెయిడ్ వర్కర్స్. అంటే అబ్బాయిలే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఆఫీస్కి వచ్చి పని చేసినట్లే పని చేసుకొని పోతారు. వీరిలో ఓ 30 మందికి పైగా యువతీ యువకులతో నేను మాట్లాడాను అని స్వాతి చతుర్వేది చెప్తున్నారు. తమ పేరు బయటకు రానియకూడదనే షరతు మీద నాతో చాలా విషయాలు చెప్పారు. ఏ రోజున సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ల ద్వారా ఏ అంశాన్ని ట్రెండ్ చేయాలో నిర్ణయిస్తారట. ఓకే. మోడీకి వ్యతిరేకంగా నోరు విప్పిన ప్రముఖులలో ఎవరో ఒకరిని కానీ, జర్నలిస్టుని కానీ ఎంపిక చేసుకుని బూతుల దాడి మొదలు పెడతారు. ఇంత నికృష్టమైన బూతులు ఎలా రాయగలరని అడిగితే చూడండి, మాకు ఇది ఆకుకి సున్నం రాసినంత ఈజీ. మామూలు జనానికి మేము పథకం ప్రకారం దాడి చేస్తున్నామని తెలియదు. దాంతో దిగ్భ్రాంతికి గురవుతారు. మీలాంటి జర్నలిస్టులకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి వెంటనే బ్లాక్ చేస్తారు. అది కూడా మాకు పై చేయి కిందే లెక్క. ఓకే. తర్వాత థాయిలాండ్ కనెక్షన్ వీళ్ళకి. ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా అధిపతి అంకిత్ లాల్ బీజేపీ సోషల్ మీడియా విభాగానికి నకలు తయారు చేసి ఆ విభాగం పనితీరును గుర్తించారు. ఇంటర్నెట్ అనలిటికల్ టూల్స్ ఉపయోగించి ఒక పరిశోధనా ప్రతిని నాకు అందించారు. ఎవరు? ఆయన పేరేంది? ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా అధిపతి పేరు అంకిత్ లాల్. ఇది కరెక్టేనని ఇంగ్లాండ్ కు చెందిన ఇండిపెండెంట్ టెక్నికల్ ఎక్స్పర్ట్ సిద్ధార్థ భాస్కర్ తేల్చి చెప్పారు. అంకిత్ లాల్ అధ్యయనం ప్రకారం థాయిలాండ్ లో ఉన్న ట్విట్టర్ ఖాతాలు రోజువారీగా మోడీ హ్యాష్ ట్యాగ్ తో ఉన్న బీజేపీ సందేశాలను పోస్ట్ చేస్తున్నాయి థాయిలాండ్ నుంచి. ఈ థాయిలాండ్ హ్యాష్ ట్యాగ్లను మోడీ, స్మృతి ఇరానీ, రాజ్నాథ్ సింగ్ కూడా వాడారు. దీని వెనుక 2 కారణాలు లేదా 2 మతలబులు ఉన్నాయి.